వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో గాంధీ చౌక్ దగ్గర మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పై అధికారుల ఆదేశానుసారం పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ సైబర్ క్రైమ్ నేరస్తుల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో అని అవగాహన ప్రజలకు కల్పిస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు అధికారులందరికీ సెలవులు ఉన్న దినాలు చూస్ చేసుకుంటారు. ఆ రోజు టార్గెట్ చేసుకుంటే ఆ 3 రోజులు నెలకి 5 రోజులు అంటే 5 వారాలు వస్తాయి కాబట్టి 15 రోజులు 15 లక్షలు వాడి అకౌంట్లో ఆదాయం నెల ఒక్కడి అకౌంట్లో 15 లక్షల ఆదాయం నెల ఎవరు కూడా సంపాదించినారు. నెల జీతం 15 లక్షలు ఎవరు కూడా ఉండదు. దాదాపు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా అంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఉండదు. అయితే వారికి ఆ ఉద్యోగం మనమే ఇస్తున్నామో మన అత్యాశ ఏదైతే ఉందో దాని ప్రకారం వారు అది ఉద్యోగం కల్పిస్తున్నట్టే లెక్క. దాన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఏ ఒక్కరు కూడా పైసలు మనకు ఉచితంగా ఇవ్వరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరు కూడా పైసలు ఉచితంగా ఇవ్వరు. భయపెడతాడు. మిమ్మల్ని ఏ విధంగా భయపెడతాడు అంటే ఒక 15 రకాల విధాలు భయపెడతారనమాట. ఫస్ట్ ఈ మధ్య కొత్తగా వచ్చినట్టు సైబర్ క్రైమ్స్ నేరాలు ఎలా జరుగుతున్నాయి అంటే అవి ఒక ఫస్ట్ మీ యొక్క పిల్లల్ని ఎవరో గంజాయి కేసులో పట్టుకున్నారు, మా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే సిఐడి వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి మేము ఒక స్పెషల్ టీం మాట్లాడుతున్నాము. మీ పిల్లలు పలానా దగ్గర ఉన్నారు, మేము అరెస్ట్ చేసినాము, మీ పిల్లలు ఉన్నారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడో క్లాస్లోనో కాలేజీలోనో లేకపోతే వేరే పనిలో ఉంటారు. ఆ టైంలో మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మీరు చేద్దాం అనుకున్నసరికి దన్నున ఒకసారో 2 సార్లు ఒక కలిసిన వాళ్ళు ఏమో మాట్లాడతారా ఇదేదో సైబర్ ఫ్రాడ్ ఉందని చెప్పేసి వదిలేస్తారు. కలవని వాళ్ళు ఏం చేస్తారంటే భయానికి గురవుతారు. బొమ్మ నిజంగా పట్టుకున్నట్టే ఉన్నాడు, ఈడ అలాంటి అలవాట్లే ఉన్నాయి వీడికి నిజంగా అని చెప్పేసి మైండ్లో ఒకటి మనమే కొత్తగా సృష్టించుకొని ఇమీడియట్లీ వాడు అడిగిన పైసలు ఇమీడియట్లీ వేసేస్తారు. అది ఫస్ట్ టైం ఆఫ్ క్రైమ్ ఫ్రాడ్ అనమాట అది. దాని తర్వాత సెకండ్ ఫ్రాడ్, మీ ఇంటి మీద టవర్లు ఇన్స్టాల్ చేస్తాం మేము. దాని తర్వాత మీ పొలాల్లో టవర్లు ఇన్స్టాల్ చేస్తాము. మీకు ఉట్టిన ఆదాయం వస్తుంది. 15,000, 20,000, 30,000 ఆదాయం వస్తుంది. అది ఇప్పుడే హన్నతలకు ఇప్పుడే జస్ట్ అట్లాంటివి వస్తా ఉంటాయి. ఎవరు కూడా వాటిని నమ్మద్దు. ఇట్లా ఒక 15 రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. ఈ టవర్స్ అని ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి 1, 2 లేడీస్తో మాట్లాడిపోయడము, దానికి మనం వాళ్ళు తగ్గించేటట్టు మాట్లాడటము చేయడము. దాని ద్వారా సైబర్ క్రైమ్ అవేర్నెస్, దాని ద్వారా సైబర్ క్రైమ్కి గురి కావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఇంట్లో కూర్చొని పైసలు పైచేస్తాము, ఒక లింక్ ఓపెన్ చేస్తే ఇంట్లో కూర్చుంటే పైసలు వస్తాయి, ఆ లింక్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ మీకు ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడు. ఫస్ట్ ఏదో మీకు నమ్మకం కలిగించేటట్టు కూడా 4-5 మాటలు మాట్లాడతాడు. ఫలానాలకు వచ్చినాయి, ఆ జమ్మాయికి వచ్చినాయి, జక్కయ్యకి వచ్చినాయి, ఆడికి వచ్చాయి, ఈడికి వచ్చాయి అనేసరికి 4-5 వీడియోలు పెట్టేసరికి వాడేదో యాక్టింగ్ చేసిన వీడియోలు పెడతారు. ఆ వీడియోలు పెట్టేసరికి నిజంగా మనకు వాళ్ళకి పైసలు వచ్చినాయి అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి పైసలు వేయడం జరుగుతుంది. అట్లా పైసలు పోయిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి.